హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే చిత్ర మాత్రం ఇంట్లోంచి వెళ్ళదు. పెళ్ళికి సిద్ధమైపోతుంది. రాజ్ వచ్చి ఏంటి ఇంకా నువ్వు వెళ్ళిపోలేదు అని చెప్పి అడగగానే వెంటనే ఇక ఏంటి ఇంట్లో నుంచి వెళ్ళేది, నాకు ఇంత ఆస్తి ఇంత అందమైన వ్యక్తివి నువ్వు నాకు దొరికినప్పుడు నేనెందుకు వెళ్తాను అని చెప్పి ఇక ఎదురు తిరిగి మాట్లాడుతుంది. రాజ్ వెంటనే కూడా అయితే మీ నాన్నకి జైలు శిక్ష తప్పదు అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందా? అయ్యో, మా డాడీ ఇక్కడుంటే కదా మా నాన్నని ఎప్పుడో మలేషియా ఫ్లైట్కి ఎక్కిచ్చేశాను. రాత్రికి రాత్రే ఇక మా నాన్న వెళ్ళిపోయాడు. నువ్వు ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మా నాన్నని జైల్లో పెట్టిస్తావేమో, కానీ మలేషియాలో ఇక నీకు కుదరదు. నీ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ అస్సలు సరిపోదు. ఒకవేళ సరిపడదామని చెప్పి చూసినా అంత మలేషియాలో మా నాన్న ఎక్కడుంటాడో ఎవ్వరికీ తెలీదు అని చెప్పి, కాబట్టి మీరు నా మెడలో తాళి కట్టాల్సిందే అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక చేతుల వరకు వచ్చిన మీ నాన్నని అనవసరంగా వదిలేశాను, ఇప్పుడు వాడు మలేషియా వెళ్ళిపోయాడా అని చెప్పి ఇక అక్కడి నుంచి లోపలికి వస్తూ ఉంటాడు రాజ్. అయితే ఇక వెంటనే అక్కడే ఉన్న ఇందిరాదేవి కూడా చాలా బాధపడి, ఒరే రాజ్, నిన్ను చిన్నప్పుడు నా గుండెల మీద వేసుకొని నీకు ఎన్నో కథలు చెప్పాను, నీతి కథలు చెప్పి నా మనవడు కూడా అలానే తయారవుతాడని అనుకున్నాను, కానీ నీతిని మొత్తం నిద్రలోనే వదిలేసావని ఇప్పుడే అర్థమవుతుంది. నీ గురించి ఎంతో ప్రేమగా, నీ గురించి ఎంతో ప్రాణం ఇచ్చే భార్యని ఇంత అన్యాయం చేస్తున్నావురా. నువ్వు ఎప్పుడు కూడా నన్ను నానమ్మ అని పిలవడానికి వీల్లేదు. అసలు నీకు ఈ విషయంలో ఇక నీ సొంత విషయాల్లో నేను ఎప్పుడూ తలదూర్చను అని చెప్పి చాలా బాధతో ఇందిరాదేవి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే రాజ్ ఇక రూమ్లోకి వెళ్ళగానే అక్కడే ఉన్న అపర్ణ ఇక పెళ్లి బట్టల్ని అక్కడ ఉన్న దొంగ మాయకి పిలిచి, ఇదిగో పెళ్లి బట్టలు అని చెప్పి ఇవ్వగానే ఇక రాజ్ కూడా అక్కడే నుంచుంటాడు. ఇదిగో, నీకు ఎవరో వచ్చి పెళ్లి కొడుకు చేస్తారనుకుంటున్నావేమో, ఆల్రెడీ ఒక బిడ్డ తండ్రివి, నీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఇక నీకెవ్వరూ రెడీ చేయరు. వెళ్ళి పెళ్లి కొడుకులాగా రెడీ అయ్యి కిందకు వస్తే నువ్వు చేసిన తప్పుని కప్పుపుచ్చే ప్రయత్నంలో పెళ్లి చేస్తాను అని చెప్పి ఇక అయిష్టంతోనే మొత్తానికి అపర్ణ చాలా విసుక్కుంటూ ఇద్దరికీ పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటుంది. ఇంతలో ఇక రాజ్ చాలా కంగారు పడిపోతూ ఇచ్చిన బట్టల్ని విసిరి కొట్టి చాలా బాధపడతాడు. నేను ఓడిపోయాను, ఆ చిత్ర చేతిలో ఓడిపోయాను అని చెప్పి బాధపడుతూ ఉంటే కావ్య వచ్చి, మీరు ఎందుకు ఓడిపోతారండి, అలాంటి దరిద్రపు దాని చేతిలో మీరు ఓడిపోవడం ఏంటి, డబ్బు కోసం వచ్చి మోసం చేస్తున్నా అలాంటి ఆడదాని చేతిలో మీరు మోసపోవడం ఏంటి, తల్లి గురించి మీరు ఇంత బాధ్యతని నెత్తిన పెట్టుకున్నారు, మీరు అలాంటి మాటలు మాట్లాడద్దు, ఏదో ఒక విధంగా నేను మీకు ఆ పెళ్ళి ఆపి చేసే బాధ్యత నాది అనగానే, చూడు కలవతి, చిన్నప్పటి నుంచి నేను ఎవరిని ఏమీ అడగలేదు, ఇప్పుడు నీ చేతులు పట్టుకొని అడుగుతున్నాను, నువ్వు చేస్తావని నమ్మకం పెట్టి అడుగుతున్నాను, ఈ పెళ్ళిని ఎలా అలాగా ఆపే పని నీకు అప్పచెప్తున్నాను అని చెప్పి కన్నీరు పెట్టుకొని అంటాడు రాజ్. మీరు గుండె ధైర్యం చేసుకోండి, నేను మీకు ఆ మాయనిచ్చి పెళ్లి చేస్తాను అనుకుంటున్నారా, అంతవరకు వస్తే పెళ్ళిని ఆపేస్తాను, మీరేమి కంగారు పడకండి అని చెప్పి లోపల భయంతో ఒకవైపు ధైర్యం చేసుకొని రాజ్కైతే మాటిస్తుంది. రాజ్ ఇక పెళ్లి కొడుకులా తయారవుతాడు. ఇక ఇంతలో కళ్యాణ మండపం అంతా కూడా అరేంజ్మెంట్ అయిపోతుంది. ఇక ఒక్కొక్కరుగా ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగానే ఉంటారు. కావికి ఇంత అన్యాయం జరుగుతుంటే నోరెత్తి ఒక్క మాట కూడా మాట్లాడకుండా పట్టు చీరలు కట్టుకొని నగలు వేసుకొని దిగంబరించుకొని తయారైపోయావు, నీ కన్న కూతురైతే ఇలానే చేస్తావా అని చెప్పి ప్రకాశం ధాన్యలక్ష్మికి దుమ్ము దులిపేస్తాడు. అవునవును, నా కన్న కూతురేంటి కోడలేంటి, అయినా కందకలేని దొరదా కత్తిపేటకెందుకని ఇక కావ్యనే సంతకం పెట్టింది, ఇక నేనంతా, అయినా అక్క ఫస్ట్ నుంచి ఈ విషయంలో ఎవరిని తలదూర్చనివ్వట్లేదు, అత్తయ్య మావయ్య గారే నోరెత్తని పరిస్థితి, సొంత భార్య సంతకం పెట్టింది, నా మీద పడతారేంటండి, మీరు కూడా బట్టలు మార్చుకొని వచ్చి కళ్యాణ మండపంలోకి రండి అని చెప్పి
చెప్పి ఇక ధాన్యలక్ష్మి అంటుంది. నా మనసు ఒప్పుకోవట్లేదు ధాన్యం, నేను ఏ రకంగా ఆ పెళ్ళిని చూడలేను అనగానే, చూడక తప్పదండి, మనం ఎంత, ఖచ్చితంగా పెళ్ళికి 4 అక్షంతలు వేయండి, రేపు ఎలాగో మీరు మర్చిపోతారు కదా అని చెప్పి ధాన్యలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అవునవును, నీ భర్తలో ఒక్క మతి మరిపే నీకు కనబడుతుంది. ఇక నా ముందు కళ్ళ ముందు కావ్యకి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావేమో, కావాలంటే ఆ దేవుడినైనా ఎదిరిస్తానే అని చెప్పి మనసులో అనుకొని ప్రకాశం కూడా ఇక తప్పక అన్నట్టుగా లోపలికి ఇక రెడీ అయ్యి బయటికి వస్తాడు. ఇక ఇంట్లో అందరూ కూడా కావాలని ఇక అపర్ణ అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఎవ్వరూ సరిగా రెడీ అవ్వకుండా నార్మల్గా బాధగా ఉంటారు. ఇక స్వప్న అయితే ఎందుకు ఆంటీ ఇంత అన్యాయం చేస్తున్నారు అన్నట్టు ఒక చూపు అయితే చూస్తుంది. అపర్ణ తలదించుకొని ఇక ఏమీ చెప్పలేని పరిస్థితి. ఇక రాజ్కి కిందకి రమ్మని పంతులు గారు కబురు పెడుతూ ఉంటే ఇంతలో కావ్యకి ఫోన్ వస్తుంది. ఫోన్ రావడంతో ఏంటప్పు అనగానే, అక్క నీతో డాక్టర్ మాట్లాడతానన్నారు, డాక్టర్ ఏదో చెప్పాలంట అనగానే, చెప్పండి డాక్టర్ అని చెప్పి అంటుంది. ఈ అమ్మాయి మాయ సృహలోకి వచ్చేటట్టు లేదండి, ఎందుకంటే ఈ పాటికే సృహలోకి రావాలి, కానీ తను సృహలోకి రావట్లేదు, అంటే తను కోమా స్టేజ్లోకి వెళ్ళిపోతుంది అనుకుంటా అని చెప్పి అనగానే, లేదండి ఆ అమ్మాయితో మాకు చాలా పని ఉంది, తను సృహలోకి రావాలి, దయచేసి తను సృహలోకి వచ్చేలాగా చేయండి డాక్టర్ అని చెప్పి ఇక ఇక కావ్య బ్రతిమలాడుతుంది. లేదండి, తన్ని సృహలోకి తీసుకురావాలంటే ఒకటే ఒక ప్రయత్నం, ఒక ఇంజెక్షన్ ఉంటుంది, అది వేస్తే ఖచ్చితంగా కొంతమంది పేషెంట్స్ సృహలోకి వస్తారు, కొంతమంది పేషెంట్స్ అది వేసినా కూడా సృహలోకి రారు, అప్పుడు వాళ్ళని మనం ఏమీ చేయలేము, నెలల తరబడి తను కోమాలోనే ఉంటుంది, తనకు తనే సృహ తెచ్చుకొని బయటకు రావడం తప్పించి మనం చేసేదేముండదు, ఇది ఒక ప్రయత్నం మాత్రమే అంటే వెంటనే ఇక కావ్య అయితే ఆ ఇంజెక్షన్ ద్వారా ఆ పేషెంట్కి ఏమన్నా జరుగుతుందా డాక్టర్ అనగానే, అలా జరుగుతుంది అంటే అదెందుకు మేము వేస్తాము, మాకన్నీ తెలిసే కదా ఆ ఇంజెక్షన్ వేసేది, పేషెంట్కి ఏమీ తెలియదు, ఏమీ జరగదు కూడా, కానీ సృహ మాత్రం 100లో 70% చాలామందికి సృహ వెంటనే వస్తుంది అని చెప్పి చెప్పడంతో ఇక వెంటనే కావ్య అయితే ఆ ఇంజెక్షన్ వెయ్యండి, ఆ ఇంజెక్షన్కి నేను చెప్తున్నాను కదా వెయ్యండి అనగానే, సరే మేడం, మేము ఆ ఇంజెక్షన్ వేసిన తర్వాత తను ఒకలా సృహలోకి రాకపోతే మాజీ బాధ్యత కాదు, అందుకే మీకు ఫోన్ చేశాను అని చెప్పి డాక్టర్ పెట్టేసి ఇక వెంటనే ఇంజెక్షన్ అయితే ఇస్తుంది మాయకి. ఒక పక్క ఇక హాల్లో పంతులు గారు ఇక పెళ్లి కుమార్తెని తీసుకురామని చెప్పగానే ఇక ఆనందంతో ఒకవైపు అనామిక రుద్రాని ఇక పెళ్లి కూతుర్ని ఇక దొంగమాయని రెడీ చేసి తీసుకుని వస్తూ ఉంటారు. రుద్రాని మనసులో అనుకుంటుంది, ఈ దొంగమాయ కూడా తక్కువది కాదు, నన్ను నా కొడుకుని ఎంత ఎదిరించి మాట్లాడింది, ఇక పెళ్లి చేసుకున్నాక ఇది గనక నా గ్రిప్పులో లేకపోతే దీన్ని నేను ఆ మాయని మట్టు పెట్టినట్టే దీన్ని మట్టు పెడతాను, నా సంగతి ఇంకా తెలియనట్టుంది, అమాయకురాలైన కావ్యనే తన జీవితాన్ని నాశనం చేస్తున్నాను, ఇంకా ఇదంతా దీన్ని బతుకెంత అని చెప్పి ఇక అనుకుంటూ వస్తుంటే చిత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది, ఇదిగో రుద్రాణి ఆంటీ, నా గురించి నీకు ఇంకా తెలీదు, కావ్య చాలా సాఫ్ట్ కాబట్టి అత్తగారి పరువు మర్యాద అని చెప్పి నిజాన్ని బయట పెట్టకుండా తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంది, నేను అలాంటి టైపు కాదు, నాకు ఎదురొస్తే ఇక నీ జీవితం కాదు ఇంట్లో అందరి జీవితాలని తగలెట్టేసి వెళ్ళిపోయే రకాన్ని నాతో పెట్టుకోవద్దు అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇక ఇద్దరు కూడా దొందులాగే ఇక ఇద్దరు ఒకరి మనసులో ఒకరు మాట్లాడుకొని మొత్తానికైతే పెళ్లి పీటల మీద కూర్చుంటుంది. రాజు అయితే చాలా బాధపడుతూ పెళ్లి పొట్టుని ఇక కావ్యనే పెడుతుంది. ఇదిగో కళావతి, నువ్వు నాకు ఫేవర్ చేస్తావనే నమ్మకంతో నేను ఆ పీటల మీద కూర్చుంటున్నాను, దైవ సాక్షిగా చెప్తున్నాను, నాకంటూ భార్య నువ్వే, నా జీవితంలో ఒకే ఒక్క భార్యవి, నీకంటూ ఈ గుండె ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటుంది, ఈ స్థానంలో నిన్ను తప్ప నేను వేరొకరిని ఊహించుకోలేను, నీకు నేను అన్యాయం చేయలేను, నువ్వే ఏదో ఒకటి చేసి నా జీవితాన్ని గట్టెక్కించాలి అని చెప్పి ఇక అక్కడి నుంచి కిందికి బయలుదేరుతాడు రాజు. అయితే ఇక కావ్య ఏం చెయ్యాలో అర్థం కాదు. ఇక రాజ్ అలాగే ఇక దొంగమాయ ఇద్దరు కూడా స్టేజ్ మీద కూర్చుంటారు. మరొక వైపు ఇక ఇంతలోనే ఇంజెక్షన్ ఇవ్వగానే కావ్యకి హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది. ఇక
ఇక మాయకి ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల ఒక్కసారిగా కాలు చేతులు కదుపుతూ ఇక ఒక్కసారిగా సృహలోకి మెల్లమెల్లగా వస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక చాలా ఆనందంతో అప్పు ఇక అక్క మాయకి సృహ వచ్చిందే, ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను, నువ్వు వెంటనే బయలుదేరు అనగానే ఇక వెంటనే కావ్య కొండంత ఆశతో ఇక దేవుణ్ణి దండం పెట్టుకొని ఇక బ్యాగ్ తీసుకొని బయలుదేరుతుంది. ఇంతలో రాజ్ ఇక మండపం మీద కూర్చున్న చిత్ర ఇద్దరు కూడా ఇక కావ్య వంక చూస్తూ ఉంటారు. ఇక అందరు కుటుంబ సభ్యులు కూడా కావ్య వంక చూస్తూ ఉంటారు. బ్యాగ్ వేసుకొని రాజుని చూస్తూనే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి ఇక అపర్ణ అంటుంది. ఇక నా కళ్ళతో నేను చూడలేను అత్తయ్య గారు, మీకు కావాల్సింది మీకు జరుగుతుంది, మీరు ఎవరికైతే అన్యాయం జరగకూడదు అనుకుంటున్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. నా కళ్ళతో నేను నా భర్త పెళ్ళి చూడలేను, అందుకే వెళ్ళిపోతున్నాను అని చెప్పి బ్యాగ్ తీసుకొని ఇక అపర్ణ మాటల్ని లెక్క చేయకుండా వెళ్ళిపోతుంది కావ్య. ఇక వెంటనే రుద్రాని రాహుల్ని, ఒరేయ్ అది ఏదో చేయబోతుందిరా, అందుకే అంత అర్జెంటుగా బ్యాగ్ తీసుకొని బయలుదేరింది, కాబట్టి నువ్వు వెనకాలే వెళ్ళు, ఏం చేస్తుందో మొత్తం చూసి వీలైతే ఈ కావ్యను కూడా వేసేసే అని చెప్పి రాహుల్కి పురమాయిస్తుంది. సరే మమ్మీ నేను వెళ్తున్నాను అని చెప్పి మెల్లగా తప్పించుకొని వెనక్కి దారిలోంచి బయటపడతాడు రాహుల్. ఇక వెంటనే ఇందిరాదేవి, ఏంటి ఏమైంది, ఏం అపర్ణ, కావ్య వద్దనుకొని ఇదిగో ఈ మాయకిచ్చి నీ కొడుక్కి పెళ్లి చేయాలనుకుంటున్నావు కదా, నీకు పెళ్ళే ముఖ్యం కదా, ఆ అమాయకురాలు ఎడిపోతే నీకేంటి, ఆ అమాయకురాలు ఇది చూడలేక తన మనసుని ఆపుకోలేక తను ఏమైపోతే నీకేమైంది అని చెప్పి అంటూ ఉంటే, అత్తయ్య గారు అంత మాట అనకండి అనగానే, ఏంటి ఏ మాట, నువ్వు చేసేది అదే, ఈ కళ్యాణ మండపం చూస్తుంటే కావ్యకి శ్మశానంలాగా అనిపించుండొచ్చు, ఎందుకంటే తన జీవితాన్ని నాశనం చేస్తున్న ఈ కళ్యాణ మండపం సాక్షిగా తనకి ఏం మిగిలింది, చివరి అక్కడికి తను ఈ ఇంటికి ఎంతగానో కష్టపడింది, ఎంతగానో అందరినీ చాలా విధాలుగా సహాయపడింది, ఈ కుటుంబ గౌరవం గురించి తన జీవితాన్ని తాకట్టు పెట్టింది. అలాంటి కావ్యకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ సహిస్తున్నానంటే నిజంగా నాది ఒక ఆడపుట్టుగేనా అనిపిస్తుంది, నువ్వే పెళ్లి చేసుకొని నువ్వే ఆశీర్వదించు అని చెప్పి ఇక వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది ఇందిరాదేవి. సీతారామయ్య కూడా, ఆగు చిట్టి, నాకు కూడా మనసు చాలా బాధగా ఉంది, ఈ ఇంట్లో ఎంతోమందికి ఎన్నో రకాలుగా న్యాయం చేశాము, అందరికీ కూడా బయట ఎక్కడికి వెళ్ళినా దుగ్గిరాల కుటుంబం ఎవరికి అన్యాయం చేయదు అని ఒక పేరు ఉండేది, కానీ ఈరోజు ఈ ఇంటి కోడలికి నా మనవరాలకి ఇంత పెద్ద అన్యాయం చేస్తూ నా పెద్దరికంగా ఇక్కడ సోఫాలో కూర్చుంటే నా మనసుకి నాకే నచ్చట్లేదు అని చెప్పి ఇక చిట్టి ఆగు చిట్టి అని చెప్పి ఇందిరాదేవితో పాటే సీతారామయ్య కూడా లోపలికి వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ చూస్తే కావ్య అర్జెంటుగా కారులోంచి బయలుదేరి వెళ్తుంది. బయలుదేరుతూ ఉంటే వెనకాల రాహుల్ వెనకాలే వస్తూ ఉంటాడు. ఇక కావ్య పట్టించుకోకుండానే చూసుకోకుండానే హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత తను సృహలోకి ఇక మెల్లమెల్లగా వస్తూ ఉంటే డాక్టర్ వెంటనే, మాయా వినపడుతుందా, నేను మాట్లాడుతున్న మాటలు నీకు వినపడుతుందా, మాయా సృహలోకి వచ్చావా, నీకు ఏం జరిగింది, నీ పేరేంటి మాయా అని చెప్పి ఇక బుగ్గల మీద చంపల మీద కొడుతూ లేపుతూ ఉంటుంది డాక్టర్. అయితే కావ్య వచ్చేసరికి ఇక రా అక్క, ఇప్పుడిప్పుడే చలనం మొదలైంది, అందుకే డాక్టర్ గారు సృహలోకి తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు అనగానే కావ్య దండం పెట్టుకుంటూ ఉంటుంది. దయచేసి దేవుడి దయ వల్ల మాయ నార్మల్గా సృహలోకి రావాలి, తనకు జరిగింది ఏంటి అన్నది చెప్పాలి అని చెప్పి దండం పెట్టుకొని ఇక చూస్తూ ఉంటే ఇంతలో రాహుల్ కూడా కారు వెనకాలే ఫాలో అయ్యి ఇక మొత్తానికి, అంటే మమ్మీ చెప్పినట్టు మాయని చంపేశానని అనుకుంటుంది మమ్మీ, కానీ వీళ్ళు ఈ మాయని కాపాడి దొంగతనంగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఈ మాయ చచ్చిపోలేదన్నమాట, అయితే ఈ మాయని పూర్తిగా చంపేసి ఆ తర్వాతే నేను మమ్మీకి కాల్ చేస్తాను అని చెప్పి ఇక వెంటనే కూడా సృహలోకి మెల్లమెల్లగా వస్తుందని ఇక డాక్టర్ చెప్తూ ఉండగా నర్సులందరూ కూడా ఇక గుమ్ముగూడి ఇక చూస్తూ ఉండగా డాక్టర్ అంటారు, మీరందరూ కూడా దయచేసి బయటకు వెళ్ళండి, తను సృహలోకి వచ్చే ముందు తనతో పర్సనల్గా మేము ఇక మా రీతిలో మేము మాట్లాడాలి, మీరందరూ ఉంటే పేషెంట్కి కంగారు కలుగుతుంది, కాబట్టి దయచేసి ప్లీజ్ కావ్య గారు బయటకు వెళ్ళండి అనగానే ఇక కావ్య అప్పు ఇద్దరు బయటకు వచ్చేస్తారు.
ఇక వెంటనే చాలాసేపు మాయని మాట్లాడిస్తుంది, అన్ని విధాలుగా పలకరిస్తుంది. మాయ కూడా మెల్లగా లేస్తూ నీ పేరేంటి అనగానే నా పేరు మాయ అని చెప్పి ఇక చెప్తూ ఉంటే ఇక నర్సులతో చెప్తూ ఉంటుంది డాక్టర్, తను మాట్లాడే మాటలన్నీ కూడా ఇక రికార్డ్ మోడ్లో పెట్టండి, తను ఏం మాట్లాడుతుందో అన్నీ కూడా రికార్డ్ అవ్వాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక ఇదే విధంగా జరుగుతూ ఉంటే ప్రాసెస్ జరుగుతూ ఉంటే ఒక్కసారిగా రాహుల్ అలాగే రాహుల్తో వచ్చిన ఇద్దరు దొంగలు ముగ్గురు కలిసి ఇక హాస్పిటల్ రూమ్లో చొరబడి ఇక మాయని బలవంతంగా ఎత్తుకుపోదామని ట్రై చేస్తారు. మాయని ఇక గట్టిగా ఒక దెబ్బని గట్టిగా కొడతాడు రాహుల్. ఆ దెబ్బతో ఇక దెబ్బకి కుప్పకూలిపోతుంది మాయ. అంతే, ఇక డాక్టర్ని అందరినీ కూడా బెదిరిస్తాడు. మీరు గనక ఈ అమ్మాయికి ప్రాణం పోస్తే మీ ప్రాణం తీసేస్తాం, ఏమనుకుంటున్నారు అని చెప్పి ఇక రాహుల్ ఫ్రెండ్స్ అలాగే రాహుల్ తీసుకొచ్చిన రౌడీలు ముగ్గురు కూడా చాలా ఘోరంగా మాయని కొట్టి మరీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలో ఇక బయటికి డాక్టర్ అయితే బాగా పరిగెత్తుకొని ఫాస్ట్గా బయటకు వస్తుంది. కావ్య ఏంటి మేడం ఏమైంది అనగానే ఈ అమ్మాయి ఎవరు తాలూకా, అసలు ఆ అమ్మాయిని ఎంత చిత్రహింస పెట్టి కొట్టి వెళ్ళారు, వాళ్ళు ఎవరు కానీ ఆ అమ్మాయి మీద చాలా కక్ష పెట్టుకున్నట్టున్నారు, ఆ అమ్మాయిని కొట్టి ట్రీట్మెంట్ ఆపించేసి మమ్మల్ని బెదిరించారు, మేము పోలీస్ని కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పి ఇంకా డాక్టర్ రాగానే ఇంతకీ మాయ పరిస్థితి ఎలా ఉంది మేడం, మాయ సృహలోకి వచ్చిందన్నారు అనగానే మీరే చూడండి ఒకసారి మాయ పరిస్థితి ఎలా ఉందో అని చెప్పి డాక్టర్ చెప్పగానే ఇక మాయ పూర్తిగా స్పృహ కోల్పోయి కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. ఒక్కసారిగా కావ్యకి ఇక షాక్లో అయిపోతుంది. మాయ అనగానే చచ్చిన శవంలాగా పడి ఉంటుంది. ఇక నోటి వెంట ఒక్క మాట కూడా రాదు. బోరున ఏడుస్తుంది కావ్య. మాయా ప్లీజ్ మాయా ఎందుకు మాయా ఇంత బాధ పెడుతున్నావు, ఇప్పుడే కదా మాయా సృహలోకి వచ్చావు, ఇంతలోనే సృహలోకి వచ్చి అంతలోనే సృహలో ఇక వెళ్ళిపోతావా అని చెప్పి ఇక కుప్పగూలిపోయి కావ్య ఏడుస్తుంటుంది. ఇక వెంటనే అక్క ఎందుకు అక్క ఏడుస్తున్నావు, నీ జీవితం వరకు వచ్చినా నువ్వు ఇంకా త్యాగం చేసుకుంటూ మీ మావయ్య గారి గురించి మీ అత్తయ్య గారి గురించి ఆలోచించద్దు, పద వెళ్ళి ఆ దొంగ మాయ అసలు మాయ కాదని చెప్పి అందరి ముందు చెప్పి ఇక పెళ్ళి ఆఫ్ చేద్దాం, అసలు మాయ కోమాలో ఉందని చెప్దాం, అప్పుడు ఖచ్చితంగా పెళ్ళి ఆపేస్తారు కదా అనగానే పెళ్ళి ఆపేస్తారు, కానీ ఆయన చెప్పినట్టుగా అత్తయ్య గారు ప్రాణాలతో మిగలరు, ఎందుకంటే ఆ రుద్రాణి సామాన్యురాలు కాదు, ఖచ్చితంగా అసలు మాయ కాదు దొంగ మాయ అని చెప్పిన మరుక్షణం మామయ్య గారి గురించి కావాలని నిజాలన్నీ బయట పెడతారు, అప్పుడు ఇంత చేసి కూడా అంతానికి ఇక వేస్ట్ అయిపోతుంది అప్పు అని చెప్పి ఇక కళ్ళ వెంట నీళ్లు తుడుచుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక డాక్టర్ వస్తారు. డాక్టర్ వచ్చి ఇక కావ్య గారు ఒకసారి రండి అని చెప్పి బయటికి పిలుస్తారు. ఎందుకండి ఏమైంది, ఇన్ని గొడవల మధ్య ఈ అమ్మాయిని ప్రాణాలని కాపాడారు మీరు, కానీ ఆ అమ్మాయి మాత్రం మీకు మీ కుటుంబానికి చాలా పెద్ద ద్రోహమే చేసింది కదా, ఇంకా అమ్మాయి అంటే మీకు ఎందుకు అంత ప్రేమ అనగానే ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ అనగానే మీరు ఆ అమ్మాయి గురించి అంతగా మీరు తల్లడిల్లిపోతున్నారు, కానీ ఆ అమ్మాయి మీకు మీ కుటుంబానికి చాలా ద్రోహం చేసింది, అదంతా కూడా మేము రికార్డ్ చేసాం, తను సృహలోకి వచ్చిన తర్వాత మేము ఏ పేషెంట్కైనా ఫస్ట్ తన గతంలోకి తీసుకొని వెళ్ళి తన గతంలో ఏమైంది తన ఫ్యూచర్లో ఏం జరిగింది అని 2 క్యాలిక్యులేషన్ చేసుకొని మేము తనకి పూర్తిగా అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తూ మెల్లగా సృహలోంచి బయటకు తెప్పించే ప్రయత్నం చేస్తాం, అలానే మొత్తం జరిగింది, ప్రాసెస్ అంతా కరెక్ట్గానే అయ్యింది, కానీ తను మొత్తం చెప్పి చివరి ఆఖరికి ఇక బ్యాగ్ అని చెప్పి ఇక కళ్ళు మూసుకుంది. ఇంతలోనే ఆ దుండగులు హాస్పిటల్లోకి చొరబడ్డారు అని చెప్పి చెప్పగానే కావ్యకి కొండంత ఆశగా అనిపిస్తుంది. డాక్టర్ మీరు చెప్పిన రికార్డులో తను ఏం చెప్పిందో ఏంటో అన్నది మాకు వినాలనుంది అనగానే ఇదిగోండి ఈ రికార్డరే అని చెప్పి ఇక చూపిస్తుంది. అప్పుడు ఇక హాస్పిటల్లో సీసీటీవీ ఫుటేజ్లో మొత్తం రికార్డ్తో సహా మాయ ఏం మాట్లాడిందో అంతా కూడా హార్డ్ డిస్క్లో తీసుకుంటుంది అప్పు. అందులో మాయ ఇక లేచిన వెంటనే కూడా ఒకరి తర్వాత ఒకటి క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు డాక్టర్ అయితే. నీ పేరేంటి అనగానే నా పేరు మాయ, నేను ఊటీలో
ఇక పర్సనల్ పిఏగా పనిచేస్తున్నాను. నాకు ఇక ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. తను నేను చాలా ఆనందంగా చాలా టైం స్పెండ్ చేసి ఇక పెళ్ళిని చేసుకుందామని చెప్పి అనుకుని తొందరపడి ఇక ఒకరోజు నేను నా బాయ్ ఫ్రెండ్ కలిసాము. ఇక దానికి ప్రతిఫలం నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను. పెళ్ళి కాకముందే ప్రెగ్నెంట్ అంటారని గౌరవ మర్యాదలు సొసైటీలో దక్కవని ఇక వెంటనే పెళ్లి చేసుకోవాలని నా బాయ్ ఫ్రెండ్ని నిలదీశాను. అంతే, ఆ బాయ్ ఫ్రెండ్ కాస్త నాకు హ్యాండ్ ఇచ్చాడు. వాడు రుద్రాణి మనిషిని తర్వాత తెలిసింది. ఇక వెంటనే రుద్రాణి మేడం నన్ను కలిశారు. ఏంటి, నువ్వు కడుపుతా ఉన్నావు కదూ, నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను మోసం చేశాడని అనుకుంటున్నావు కదా? కాదు, అసలుకి మోసం చేయమని పంపించిందే నేను. ఇదిగో మాయా, నువ్వు ఈ ప్రెగ్నెంట్ని అడ్డం పెట్టుకొని మేము చెప్పిందంతా చేసి పెడితేనే నీకు పెళ్లి జరుగుతుంది. లేదంటే నీ బాయ్ ఫ్రెండ్ నీకు దక్కడు. ఆ తర్వాత నువ్వు సొసైటీలో తల వంచుకొని ఇక జీవితాంతం అందరి ముందు దోషిలాగా మిగిలిపోతావు. నేను చెప్పిందంతా నువ్వు చేస్తే ఆనందంతో నీకు నీ భర్త నీ బాయ్ ఫ్రెండ్ నీ మెడలో తాళిని కడతాడు. ఇక నువ్వు హాయిగా సొసైటీలో బోల్డంత డబ్బుతో ఇక ఆహ్లాదకరమైన జీవితం దక్కుతుంది అని చెప్పి నన్ను ఇక తన బుట్టలోకి లాక్కుంది. నేను ఆ టైంలో నాకు పెళ్ళే ముఖ్యమని తను చెప్పిందంతా కూడా చేస్తానన్నాను. అదే ఇక అదునుగా తీసుకున్న రుద్రాని వైజాగ్లో ఒక బోర్డ్ మీటింగ్ అరేంజ్ చేశారు. అప్పుడు సుభాష్ సార్ అయితే వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత ఆయన తినే పదార్థాల్లో ఇక మత్తు మందుని కలిపే ప్రయత్నం చేశారు రుద్రాణి మేడం. అక్కడి నుంచి ఇక మొత్తానికి ఆయనతో నేను క్లోజ్గా ఉన్నట్టు 2-3 సార్లు బాగా దగ్గరగా మాట్లాడాను. ఆయన మత్తులో ఉన్నప్పుడు తనకి ఏమీ తెలియని టైంలో ఏదో మా ఇద్దరి మధ్య జరిగిందన్నట్టు నమ్మించాను. చివరి ఆఖరికి సుభాష్ సార్ నమ్మేశారు. కానీ ఆయనకి తెలియంది ఏంటంటే అసలుకి నాకు ఆయనకి శారీరక సంబంధమే లేదని, నా కడుపులో ఉన్న బిడ్డకి నా బాయ్ ఫ్రెండే కారణమని ఆయనకి తెలీదు. కాబట్టి సంవత్సరం తర్వాత కరెక్ట్గా నేను ఫోన్ చేసి ఇక నాకు బిడ్డ పుట్టాడు, ఆ బిడ్డని తీసుకొని వెళ్ళకపోతే నేను మీడియా ముందు అందరికీ కూడా మీ పరువు నష్టం చేస్తానని చెప్పాను. ఆయన చాలా మంచి వ్యక్తి, ఆయనకి ద్రోహం చేశాను అని చెప్పి ఇక అన్నీ కూడా చెప్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా కావ్య అప్పు ఇద్దరు షాక్ అయిపోతారు. ఇక కావ్య అయితే మనసులో చాలా సంతోషంతో, డాక్టర్ గారు మీరు నిజంగా చాలా ఫేవర్ చేశారు. తను మొత్తానికి సృహలోకి వచ్చిన తర్వాత తనకు తానే ఇన్ని నిజాలు చెప్పింది. అది చాలు, ఈ విషయం ఒక్కటి చాలు తీసుకొని వెళ్ళి పెళ్ళి ఆపేయడానికి అని చెప్పి ఇక కావ్య అప్పు అయితే ఇక డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి మాయ విషయంలో ఇంకా ఎన్ని రోజులు కోమా స్టేజ్ నుంచి బయటపడుతుంది అని చెప్పి అడగగానే తను కోమా నుంచి బయటకు రావాలంటే ఖచ్చితంగా 2-3 నెలలు పడుతుంది, తను అప్పటి వరకు ఈ రకంగానే ఉంటుంది అని చెప్పి చెప్తుంది ఇక డాక్టర్ అయితే. ఇక వెంటనే కూడా కావ్య అప్పు టైం అయిపోతుంది. కరెక్ట్గా 10 నిమిషాలే అప్పు ఇక ఆయనకి ఆ దొంగ మాయకి పెళ్లి జరిగిపోతుంది. పద అని చెప్పి ఇక హార్డ్ డిస్క్ తీసుకొని ఇక బయలుదేరుతారు. ఇక బయలుదేరే ప్రయత్నంలో ఇక రాహుల్ ఇక రౌడీల్ని పెట్టించి ఇక కావ్య అలాగే అప్పు ఇద్దరు వెళ్తుండగా ఇక దొంగలు అడ్డుపడతారు. అప్పు వెంటనే కూడా అక్క, ఎవరో ఇద్దరు మన ముందుకే వస్తున్నారు, కావాలని మనల్ని ఇక ఏదో చేసే ప్రయత్నంలోనే వస్తున్నారు, కాబట్టి నువ్వు ఏమీ భయపడకక్క, ఆ హార్డ్ డిస్క్ని నువ్వు జాగ్రత్తగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని నువ్వు క్యాబ్లో వెళ్ళిపో, నేను వీళ్ళ సంగతి తెలుస్తాను అనగానే, వద్దప్పు, ఇప్పుడు నువ్వు వాళ్ళని ఏమి చేయలేవు, వాళ్ళు చూడడానికి ఎలా ఉన్నారో చూడు అనగానే, వాళ్ళు ఎలా ఉంటే నాకేంటక్క, నేను తక్కువే చిన్నగానే ఉంటాను, కానీ నాతో పెట్టుకుంటే ముగ్గురికి ఎత్తడైపోద్ది, మగవాళ్ళు లేదు ఆడవాళ్ళు లేదు, నేను పోలీస్ ట్రైనింగ్ తీసుకున్నాను, నేను ఇక ఎలాంటి దాన్నో నీకు బాగా తెలుసు, వీళ్ళ చావు వీళ్ళే కొని తెచ్చుకున్నారు అని చెప్పి ఇక అప్పు అయితే నుంచొని డేర్ అండ్ డాష్గా నుంచుంటుంది. ఇక అంతే, ముగ్గురు రౌడీలు మీదకి వస్తారు. రాగానే కావ్య ఒకవైపు అప్పు ఒకవైపు ఇక వాళ్ళ ముగ్గురితో ఇక ఫైటింగ్కి దిగుతారు. మొత్తానికి కావ్యకైతే ఒక్కసారిగా గుర్తుకు వస్తుంది,
ఇక హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి అప్పుని చేతులతో పట్టుకొని కొట్టుతూ ఇక కొట్టే ప్రయత్నం చేస్తుంటే ఇక బ్యాగ్లో నుంచి కారాన్ని తీస్తుంది. ఇది నేను ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్లో ఎందుకు ఉంచుకుంటానో తెలుసా? ఇదిగో ఇలాగే ఆడవాళ్ళ మీద అక్రమాలు చేస్తూ అన్యాయంగా వాళ్ళని మట్టు పెడుతూ ఉన్న మీలాంటి వాళ్ళ కోసమేరా ఇది అని చెప్పి ఇక చేతిలో ఉన్న కారాన్ని కంట్లో కొడుతుంది. 3 దొంగలు 3 రౌడీలు దెబ్బకి కింద పడిపోతారు. ఇక వెంటనే అప్పు, అక్క ఏంటక్క నువ్వు నిజంగా చాలా గ్రేట్ అనగానే, ఏం గ్రేటే, పద పద టైం అవుతుంది అని చెప్పి ఇక కళ్ళల్లో కారం కొట్టి అక్కడి నుంచి ఫాస్ట్గా బయలుదేరుతారు. ఇంటికి వెళ్ళేసరికి ఇక ఆల్రెడీ రాహుల్ అయితే, మమ్మీ నువ్వు చెప్పినట్టుగా ఆ మాయని పూర్తిగా చావు దెబ్బ కొట్టాను, అది చచ్చూరుకుంది. ఇక మధ్యలో వచ్చిన అప్పు కావికి 3 కొమ్ములు తిరిగే దొంగల్ని ఇక వాళ్ళని ఎరవేశాను. వాళ్ళ చేతిలో వీళ్ళు ఇక ఎప్పుడు అయిపోతారు కాబట్టి ఇక మొత్తం ఆస్తి మనకే అని చెప్పి ఇక రాహుల్ అంటూ ఉంటాడు. ఇక మంగళ వైద్యాలు ఇక మోగిస్తూ ఇక పెళ్లి ముహూర్తానికి టైం అయింది, బాబు తాళని కట్టు అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా కావ్య పరుగున పరిగెత్తుకుంటూ ఏమండి అని చెప్పి ఒక్కసారిగా చెమటలతో వస్తుంది. ఇక వెంటనే కళావతి అని చెప్పి దెబ్బకి మంగళసూత్రాలు గొలుసు కింద పడేసి, ఏంటి కళావతి ఏమైంది అనగానే, ఏమండి మొత్తానికి మీరు తాళిబొట్టు కట్టకండి, ఇది దొంగ మాయ, ఇది చాలా మోసగత్త. అత్తయ్య గారు ఇది అసలు మాయ కాదు, అసలు మాయ ఇక్కడుంది అని చెప్పి హార్డ్ డిస్క్ ఓపెన్ చేసి మీకు అందరికీ కూడా జరిగిన నిజాన్నంతా కూడా ఇందులోనే ఉంది అనగానే, రాజ్ ఏం మాట్లాడుతున్నావు కళావతి, ఏం జరిగింది అనగానే, అవునండి నిజానికి నేను మాయని మొత్తానికి కలిశాను, కానీ ఆ మాయ చావు బతుకుల్లో ఉంది. తను కోమాలోకి వెళ్ళిపోయింది, కానీ కోమాలోకి వెళ్ళిపోయే ముందు దేవుడు తన వైపు నుంచి నిజాలన్నీ బయట పెట్టించాడు అని చెప్పి ఇక మొత్తం హార్డ్ డిస్క్లో ఉండి ఏదైతే మాయా డాక్టర్తో చెప్పిందో మొత్తానికి అందరికీ వినపడేలాగా చేస్తుంది కావ్య అయితే. ఇక అది విన్న రుద్రానికి రాహుల్కి ఒక్కసారిగా సౌండ్ ఆఫ్ అయిపోతుంది. ఏంట్రా రోడ్డు మీదే వాళ్ళిద్దరినీ చంపేసేస్తాను, ఇక రౌడీలను పంపించాలని ఇప్పుడే కదరా చెప్పావు, చచ్చావు, ఇంతలో ఎలా వచ్చారా వీళ్ళ చేతుల్లో సాక్ష్యం ఏంట్రా రాహుల్ అనగానే, ఏమో మమ్మీ అంత కండలు తిరిగే గూండాలకి వీళ్ళిద్దరూ ఏ రకంగా వచ్చారో ఏమో అనగానే వెంటనే ఇక పోలీసులు పరుగున వస్తారు. హాస్పిటల్లో ఇక ఒక అమ్మాయి మీద హత్య ప్రయత్నం చేసి ఆ అమ్మాయిని ఇక తల మీద భారంగా కొట్టి చావు బతుకులకి కారణమైన నీ కొడుకు రాహుల్ ఏడి అని చెప్పి రుద్రాణి దగ్గరికి వస్తారు. రాహుల్ వెంటనే పారిపోతుంటే పట్టుకొని, రాస్కెల్ ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం చేస్తావా, అది కాకుండా 3 రౌడీల్ని రోడ్డు మీద 2 ఆడపిల్లల మీద ఇక వాళ్ళని కొట్టేలాగా చేస్తావా అని చెప్పి పోలీస్ ఇన్స్పెక్టర్ అయితే చంప చెల్లు అనిపిస్తాడు రాహుల్కి. ఇక వెంటనే దుగ్గిరాల కుటుంబం దెబ్బకి ఉలిక్కి పడుతుంది. ఏంటి మీరు మాట్లాడేది ఏంటి అనగానే, మీరు మొత్తానికి ఈ ఇంట్లోనే 2 గుంట నక్కల్ని పెట్టుకొని మీరు ఇంతగా ఇంట్లో ఎలా ఉంటున్నారో అర్థం కావట్లేదు. ఆ డాక్టర్ గారు మాకు రిపోర్ట్ ఇచ్చారు, హాస్పిటల్లో ఉన్న మాయకి సంబంధించిన విషయం మొత్తం కూడా మాకు చెప్పారు. ఈ దుగ్గిరాల కుటుంబంలో ఈ గుంట నక్కల్ని మీరెవ్వరూ కూడా పట్టుకోలేకపోయారు. ఇదిగో ఈ కావ్య ఈ అప్పు వీళ్ళిద్దరి సాహసానికి ఇక మా డిపార్ట్మెంటు చాలా గ్రేట్గా ఫీల్ అవుతుంది. కారం కంట్లో కొట్టి ఆ పెద్ద రౌడీల్ని ఎదిరించి మరి ఈ 2 వచ్చారు అని చెప్పి అప్పు గురించి కావ్య గురించి చాలా మెచ్చుకుంటారు. ఇక ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో అపర్ణ మొత్తం చూస్తుంది. ఇక నోటి వెంట మాట రాదు. తను చాలా మోసపోయిన సంగతి ఇక కుటుంబమే చాలా ఘోరంగా రుద్రాణి చేతిలో మోసపోయిందని అర్థం చేసుకుంటుంది. ఇక రుద్రాణిని ఎవరు ఏమీ అనకుండానే ఒక్కదే బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటి ఇంట్లో నుంచి మేము పంపించేయకుండానే నీ అంతలో నువ్వే వెళ్ళిపోతున్నావంటే ఇదంతా కూడా చేసింది నువ్వే కాబట్టి కదా వెళ్ళిపోతున్నావు అని చెప్పి అంటాడు ఇక సుభాష్ అయితే. నోటి వెంట ఒక్క మాట కూడా రాదు రుద్రానికి. ఇక వెంటనే ఆగండి అని చెప్పి ఇక సీరియస్గా అపర్ణ వెళ్తుంది. ఇక అలాగే నుంచున్న రుద్రాణిని మొహం మీద క్యాన్ రించి, థూ అసలు నువ్వు ఆడదానివేనా, నువ్వు ఒక ఆడ పుట్టావా, నిన్ను చూస్తుంటేనే చంపేయాలన్నంత కోపం వస్తుంది, కానీ చట్టాన్ని నా చేతుల్లోకి తీసుకోకూడదు కాబట్టి నువ్వు చేతుల్లో బ్రతికిపోతున్నావు.
నువ్వు నీ మొహం ఇంకెప్పుడు కూడా ఈ చుట్టుపక్కల కనిపించడానికి వీల్లేదు. ఈ ఆస్తి కోసం ఎంత దిగజారిపోయి ఇంతగా మా కుటుంబాన్ని ఇంత పరువు నష్టం చేస్తావా? దేవుళ్ళంటి ఇక నా భర్తని ఇంతగా వేధిస్తావా? నా కొడుకు జీవితాన్ని ఇంతగా ఆడుకుంటావా? నా కోడల్ని ఇంతగా ఉసురు పెట్టిస్తావా నిన్ను అని చెప్పి ఇక జుట్టు పట్టుకొని చడమడ అపర్ణ చితక బాదుతుంది. ఇక పోలీసులు వెంటనే, మేడం ఇక మేము చూసుకుంటాం, ఇలాంటి వాళ్ళని మా డిపార్ట్మెంట్లో 3rd డిగ్రీ ఉపయోగించి వీళ్ళు తాట తీస్తాము, మీకెందుకు మేడం శ్రమ అని చెప్పి ఇక జుట్టు పట్టుకొని లాక్కొని తీసుకొని వెళ్ళిపోతారు పోలీసులు. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో క్లోజ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.